సహోదరులారా, ఈనాటి దివ్యబలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ గోగినేని అర్లయ్య పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆ త్రియేక దేవుని దేవునిలు ఎల్లవేళలో ఉండాలని గోగినేని నిర్మల మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న పొలమరశెట్టి రాధాకుమారి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని, ఇషిత గౌతములకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ పొలమరశెట్టి కుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 26వ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న విశాఖ విశ్రాంత అగ్రపీఠాధిపతులు మహాగణ శ్రీ శ్రీ మల్లవరపు ప్రకాష్ తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా బలి దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పులిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఈఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మరియాపురం పెద్దమెత్తల్ విచారణ ఉడుముల తెరేసమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని ఉడుముల సైమన్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు మదిల్ల సురేష్ బాబు గారి 5వ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు అనస్తస్య, సుపేరీనా, విన్సీ, యప్సిత, డెన్సీ, ఎన్విష్, ఉషా, సంధ్య, అపర్ణ, అమూల్య, రేవంత్, శశి, గాయత్రి, లత సమర్పిస్తున్నారు. 3వ పుట్టినరోజు జరుపుకుంటున్న బోయపాటి మరియు ఆద్యారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ బోయపాటి కీర్తి కుమార్ రెడ్డి, శ్వేతారెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీ సభ పునీత మరియ మగ్దలేనా సంస్మరణను కొనియాడుతూ ఉన్నది. ఈ పండుగ ద్వారా దేవుడిని ప్రతి ఒక్కరూ చూడాలని ఆశపడుతూ ఉంటారు. మొట్టమొదటిగా పునరుద్ధరణ సమాచారమును మహా ఆనందముతో అందరికంటే ముందుగా ప్రకటించాల్సినటువంటి బాధ్యతను జనతైక కుమారుడు ఆ బాధ్యతను మగ్దలేని మరియమ్మకు అప్పగించి ఉన్నారు. మగ్దలేని మరియమ్మ జీవితాన్ని మనము ధ్యానించుకున్నట్లయితే ఆమె పాపాత్మురాలు, సమాజం ఎంతగానో ఆమెను అసహించుకున్నది, సమాజం చేత తిరస్కరించబడి దూరముగా ఉంచబడినటువంటి స్త్రీ. ఎప్పుడైతే క్రీస్తును కనుగొని క్రీస్తు పాదాలపై తన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాప హృదయముతో తన జీవితాన్ని సంపూర్ణముగా మార్చుకొని ఉన్నదో, ఆనాటి నుండి క్రొత్త జీవితాన్ని ప్రారంభించి క్రీస్తు అనుచరురాలుగా జీవిస్తూ ఉన్నది.
అందుకే మన జీవితంలో మన పాత జీవితాన్ని మనం విస్మరించి కొత్త జీవితాన్ని జీవించినప్పుడు ఎల్లవేళలా దేవుని యొక్క కృప కాపుదల మనందరితో ఉంటూ ఉన్నది. పునీత అల్ఫోన్స్ లిగోరి గారు ఉంటూ ఉన్నారు, నీవు పాపము కట్టుకొని ఉన్నట్లయితే అందుకు వెంటనే మనస్తాపపడు, దానిని మార్చుకొన తీర్మానించి అదే ఘోరమైనటువంటి పాపమైతే ఎంత తొందరగా పాప సంకీర్తనముతో సమాధాన పడితే అంత మంచిది అని ఆ పునీతుడు మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు పునీత మరియ మగ్దలేని సంస్మరణను కొనియాడుతున్నటువంటి మనందరము కూడా మనలో ఉన్నటువంటి పాత జీవితాన్ని విడనాడి కొత్త జీవితాన్ని జీవించేటటువంటి ఆశను మనలో నింపమని ఆ దేవాత దేవుణ్ణి ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, పునరుద్ధాన సమాచారమును మహానందముతో అందరికంటే ముందుగా ప్రకటించు బాధ్యతను నీ జనతైక కుమారుడు మగ్దల మరియమ్మకు అప్పగించెను. ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయము ఆదర్శము ద్వారా మృత్యుంజయుడైన క్రీస్తును మేము ప్రకటించినట్లును స్వర్గమందు పాలన చేయు అతనిని మేము చూడగలుగునట్లును కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. నా హృదయేశ్వరుని కొరకు నేను ఎంతగానో వెతకగా అతడు నా కంటపడెను. పరమగీతము 3వ అధ్యాయము వచనములు 1-4 వరకు. నేను రాత్రివేళ పడక మీద పరుండి నా హృదయేశ్వరుని కొరకు గాలించి తిని, కానీ ఎంత వెతికినా అతడు దొరకడయ్యెను. నేను లేచి నగరంలోనికి వెళ్ళెదను, పట్టణ వీధులలో సందులలో తిరుగాడెదను, నా హృదయేశ్వరుని కొరకు వెదకెదెను, కానీ ఎంత వెదకినను అతడు కనిపింపడయ్యెను. నగరమునకు కావలి కాయువారు నన్ను చూచిరి. మీరు నా హృదయేశ్వరుని గాంచితిరా అని నేను వారిని ప్రశ్నించి తిని. వారు నన్ను దాటి వెడలిపోవగనే హృదయేశ్వరుడు నా కంటపడెను. నేను అతనిని గట్టిగా పట్టుకొని వదిలిపెట్టనైతిని. మా తల్లి ఇంటికి అతనిని తోడ్కొని వచ్చి తిని. నేను పుట్టిన గదిలోనికి అతనిని తీసుకుని వచ్చి తిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది. నీ కొరకు దప్పికగొనుచున్నది. దేవా, నీవు నాకు దేవుడవు. నేను నీ కొరకు ఉబలాట పడుచున్నాను, నీ కొరకు ఆశగొని ఉన్నాను. నీళ్లు లేక ఎండి మాడియున్న నేలవలే నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది. నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది. నీ దేవాలయమున నిన్ను దర్శింపవలేనని, నీ శక్తిని తేజస్సును కనులారా చూడవలేనని నా కోరిక. నీ అపార ప్రేమ
ప్రాణము కంటెను శ్రేష్టమైనది, కనుక నేను నిన్ను స్తుతించెదను. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నీ కొరకు దప్పిక కొనుచున్నది, నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది. నేను జీవించి ఉన్నంత కాలము నిన్ను స్తుతించెదను. నీ నామమునకు చేతులెత్తి ప్రార్థన చేసేదను. నీ సాన్నిధ్యమున మధురమైన విందును ఆరగించి నా ఆత్మము ఆనందమున సంతృప్తి చెందును. నేను సంతసముతో కీర్తనలు పాడుచు నిన్ను వినుతింతును. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది, నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది. నీవు నాకు సహాయుడుగా ఉంటివి కనుక నేను నీ రెక్కల నీడలో సంతసముతో పాటలు పాడేదను. నేను నీకు అంటిపెట్టుకొని నడుతును, నీ కుడి చేయి నన్ను ఆదుకొనును. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది. నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనము మరియు 11వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఆదివారము తెల్లవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూశాను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పాను. మరియమ్మ సమాధి వద్ద నిలిచుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రములను ధరించి కాళ్ల వైపున ఒకరు తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండెరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలబడి ఉండుటను చూచెను, కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెతుకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకువెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అనెను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బోని అని పిలిచెను.
యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేనింకను తండ్రి యొద్దకు ఆరోహణమైపోలేదు. నేను వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడైన వాని యొద్దకు ఆరోహణమైపోవచ్చున్నాను అని చెప్పాను. మగ్దల మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచి తిని అని వారికి ప్రభు సందేశము అందజేసెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. మగ్దల మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచి తిని అని వారికి ప్రభు సందేశము అందజేసెను. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యము ద్వారా మగ్దల మరియమ్మకు క్రీస్తు ప్రభువుకి ఉన్నటువంటి అనుభూతిని ఈనాటి సువిశేషణ పట్టణము మనకు తెలియచేస్తూ ఉన్నది. ఈరోజు పునీత మగ్దల మరియమ్మ సంస్మరణను కొనియాడుతున్నటువంటి మనందరము కూడా ఆమె ఎవరో, ఆమె జీవితము గురించి మనము కొంతసేపు ధ్యానించుకుందాము. పునీత మగ్దలేని మరియమ్మ యేసు ప్రభుని అనుసరించినటువంటి వారులలో ప్రత్యేక స్థానాన్ని పొందినట్లుగా సువార్తలన్నీ కూడా మనకి తెలియచేస్తూ ఉన్నవి. ఆమె గలిలయ సరస్సు తీరమున తిబేరియా పట్టణము దగ్గరలో ఉన్నటువంటి మగ్దల అను గ్రామము నుంచి ఈమె వస్తూ ఉన్నది. అందుకే ఈమెకు మగ్దల అని పేరు వచ్చిందని చాలామంది చెబుతూ ఉంటారు. యేసు చేత 7 దెయ్యములను నుండి విముక్తిని పొంది మగ్దల అనబడు మరియమ్మ ఈమెయే. యేసు శిలువ చెంత నిలిచి స్త్రీలతో మగ్దలేని మరియమ్మ కూడా ఉన్నారు. పునరుద్ధారుడైన క్రీస్తుని మొట్టమొదటి దర్శనాన్ని పొందినటువంటి ఏకైక స్త్రీ మగ్దలేని మరియమ్మ. యేసు ఉత్థానుడయ్యాడన్నటువంటి శుభ సమాచారాన్ని మొట్టమొదటిగా శిష్యులకు తెలియచేసినది మగ్దలేని మరియమ్మ. అందుకే పునీత థామస్ అక్వినాస్ గారు చాలా చక్కగా అంటూ ఉంటారు, మగ్దలేని మరియమ్మ అపోస్తులకి అపోస్తురాలు అని గొప్ప బిరుదును ఆమెకు ఇస్తూ ఉన్నారు. వీటన్నిటిని బట్టి మనము గ్రహించినట్లయితే మగ్దలేని మరియమ్మ ప్రభువును ప్రేమతో అనుసరించినది. తన పాత జీవితానికి పశ్చాత్తాపపడి దేవుని గొప్ప కరుణ కృపను నాచుకొని పుణ్య జీవితాన్ని జీవించినది. ప్రభువును ఆశ్రయించు వారికి ఆయన కృప తప్పగా లభించును అని ఈమె మనందరికీ తెలియచేస్తూ ఉన్నది. మనందరి జీవితాలలో కూడా మగ్దలేని మరియమ్మలాగా మన జీవితము ఎంత బాధమయమో, ఎంత ఘోరముగా ఉంటూ ఉన్నదో మనకి మగ్దలేని మరియమ్మ తెలియచేస్తూ ఉన్నది. క్రీస్తు మన జీవిత ప్రయాణంలో లేకపోతే, మన జీవితంలో ఉండకపోతే మనము ఎన్ని ఇక్కట్లకు, ఇబ్బందులకు, సమస్యలకు మనము లోనవుతూ ఉంటామో ఈమె కథ ద్వారా మనందరము తెలుసుకోవచ్చు. క్రీస్తు ప్రభువుతో ఎన్నో మధురమైనటువంటి అనుభూతులు పొంది ఆయన చనిపోయిన తరువాత అది జీర్ణించుకోలేక మగ్దలేని మరియమ్మ ఎంతో వేదనతో ఆ సమాధిని కూడా వీడిపోవడానికి ఆమె తట్టుకోలేక అక్కడే ఆమె జీవితాన్ని క్రీస్తు సమాధి దగ్గరే సమర్పించుకుంటూ ఉన్నది. ఎంతోమంది శిష్యులు, అలాగే యేసు క్రీస్తును అనుసరించినటువంటి వారు ప్రతి ఒక్కరూ భయముతో, ఆందోళనతో, దిగులతో వారి జీవితాలను వారు కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి ఎవరికి వారే చెల్లాచెదురు అయిపోయి అక్కడి నుంచి వెడలిపోయారు. కానీ మగ్దలేని మరియమ్మ పట్టుదలతో ఆ సమాధి దగ్గరే ఉండి క్రీస్తు ప్రభుని చూడాలి, క్రీస్తు మృతదేహాన్ని మేము ఆయన్ను మాకు దక్కించుకొని మేము అంత్యక్రియలు, మంచి సమాధిని ఏర్పాటు చేయాలని తలంచి ఆమె అక్కడే కూర్చొని ఉన్నది. అటువంటి తరుణంలో మనకి గొప్ప సంఘటనలు మనం ఇక్కడ చదివి ఉన్నాము. ఆమె ఎప్పుడైతే అక్కడ ఉంటూ ఉన్నదో ఆ సమాధి తెరవబడి దేవదూతలు క్రీస్తు ప్రభువు ఉంచబడినటువంటి భౌతిక దేహము దగ్గర ఒకరు తల వైపు,
మరి ఒకరు పాదముల వైపు క్రీస్తు ప్రభువుకి సేవలు చేస్తూ ఉన్నారు. సేవలు చేసిన తరువాత లోపల ఉన్నది కాపలాదారులేమోనని గ్రహించి ఆమె వాళ్ళతో ఈ విధంగా అంటూ ఉన్నది, నా ప్రభువును ఎక్కడ దాచి ఉంచి ఉన్నారో ఒకసారి నాకు తీసుకొని ఇచ్చినట్లయితే నేను ఆయన తీసుకొని వెళతాను అని ఆమె రోదనతో ఏడ్పుతో అక్కడే ఆయనను స్మరణం చేసుకుంటూ ఉన్నది. పదే సార్లు ఇదే విధముగా ఆమె అడుగుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడ నుంచి ఒక గొప్ప స్వరాన్ని ఆ మరియమ్మ వింటూ ఉన్నది. అమ్మా మరియమ్మ అని పిలవగానే ఆ స్వరాన్ని గ్రహించినటువంటి మగ్ధలేని మరియమ్మ క్రీస్తు ప్రభువు అని గ్రహించి రబ్బోని అని బోధకుడా అని ఆమె తెలియచేసుకుంటూ ఉన్నది. ఈ విధముగా క్రీస్తు ప్రభువు పునరుద్ధాన్ని అర్థము చేసుకున్నది, దర్శనాన్ని మొట్టమొదటిగా ఆ అనుభూతిని పొందినది మగ్ధలేని మరియమ్మ. ఈమె జీవితం ద్వారా కూడా మనము కూడా క్రీస్తుని ప్రతినిత్యము అనుసరించాలి అని, ఆ దైవ అనుభూతిని మనందరము పొందాలి అని ఈ పండుగ ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మగ్ధలేని మరియమ్మ ఎలాగైతే నేను ప్రభువును చూచి తిని అని ప్రభు సందేశాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఏ విధముగా తెలియచేస్తూ ఉన్నదో, అందచేస్తూ ఉన్నదో, ప్రభు తన మొట్టమొదటి ఒక స్వార్థికురాలుగా ఒక స్త్రీని ఎన్నుకొని ఉన్నాడు. దేవుని అనుసరణ భాగములో సమస్తము త్యాగము చేస్తే వచ్చేటటువంటి ప్రతిఫలము ఎంతో గొప్పగా ఉంటూ ఉన్నదో అని రుజువు చేసినది మగ్ధలేని మరియమ్మ. మన జీవితాలలో కూడా మనము క్రీస్తు ప్రభువు కొరకు మన జీవితాన్ని త్యాగం చేసి సమస్తాన్ని త్యజించి ఆయనపై నమ్మకము మన యొక్క భారాన్ని ఉంచినట్లయితే మనకి ఎల్లవేళలా గొప్ప మేలులను పుణ్య జీవితాన్ని జీవించేటటువంటి గొప్ప భాగ్యమును మనందరికీ దేవాతి దేవుడు ప్రసాదిస్తాడు. దీవించుమయా కృపతో నీడు, దీవించుమయా కృపతో నీడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్టులా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత మరియ మగ్ధలేని సాధారణముగా కనబరిచిన గౌరవము నీ కుమారుడు దయతో స్వీకరించెను. కావున ఆ భక్తురాలి సంస్మరణ సందర్భమున మేము భక్తితో తోడ్కొని వచ్చిన అర్పణములను కరుణతో అంగీకరింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట
యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదముగా గావించున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతనమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములను పరిపూర్తియగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమునొసుకుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేదములందు సహాయపడుచున్నవి. కావున దూతలు అతి దూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్, మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్, మీరే పరిశుద్ధుల్. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. ప్రభువు నామమున వించేయువారు ధన్యులు ధన్యులు ధన్యులు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. హోసానా పరలోకమందున. హోసానా పరలోకమందున. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయ్యు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రొంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనని భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి
శిష్యులకి చూచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొను. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోను, ఆమె భర్త జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండే మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు మధురారము మానవ జాతికి మమతారము. యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము. తరలి రండి, కదలి రండి, దైవ జనమా త్వరగా రండి. తరలి రండి, కదలి రండి, దైవ జనమా త్వరగా రండి. జీవమొసగే ఈ ప్రేమ శుభ విందుకు యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము. శాంతి సమతల సహన గుణాలే సమర నినాదము. సోదర భావం దయగల హృదయమే బతుకు విధానము. మానవత్వమే మోక్ష మార్గమని అమరపురికి దారి చూపిన యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తును శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తును రక్తమా
నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయినట్టు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత మగ్దల మరియమ్మ తన గురువైన క్రీస్తును ప్రగాఢమైన ప్రేమతో అంటిపెట్టుకొని ఉండెను. నేడు మేము స్వీకరించిన ఈ పరమరహస్యములు మా యందు క్రీస్తు పట్ల అచంచలమైన భక్తిని పుట్టించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు సేవయందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమయందు ఫలింతుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక. ప్రభు సేవయందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమయందు ఫలింతుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక. సీమ సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయ, సీమ సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయ, సమతా మమతా భావముతో మానవాళికి కాపరివై, సమతా మమతా భావముతో మానవాళికి కాపరివై, సమతా మమతా భావముతో మానవాళికి కాపరివై, ప్రభు సేవయందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమయందు ఫలింతుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక.